వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా క్రీస్తు జయంతి మహోత్సవాలు క్రిస్మస్ ను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏలూరు ఆర్సీఎం కేథడ్రల్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలను బిషప్ పొలిమేర జయరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రీస్తు ప్రేమను, క్షమా దయా గుణాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ నడుచుకోవాలని, క్రిస్మస్ అంటే ఇవ్వటం అని భక్తులకు తెలిపారు. ప్రకృతికే సవాలైపోయింది. ఈ కన్య మరియా పవిత్రాత్మ ప్రేరేపణతో, పవిత్రాత్మ పూరింపుతో ఆమె గర్భం ధరించింది. దేవుని కుమారుడు ఆమె గర్భం ద్వారా నరుడుగా మన మధ్యకు వచ్చినటువంటి సంఘటనని మనం ధ్యానిస్తున్నాం, పండగగా ఘనంగా కొనియాడుతున్నాం. వాక్కు నరుడైంది ఎందుకు? ఇప్పుడు మన సత్యోదయ సంక్షేపం 456వ సంఖ్య ఈ ప్రశ్నకు సమాధానం నైషియా విశ్వాస సంగ్రహంలో ఉంది. మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ సమాధానం ఇలా చెప్తాం. మన కోసం, మన రక్షణ కోసం అతడు స్వర్గము నుంచి దిగి వచ్చి పవిత్రాత్మ ప్రభావం వల్ల నరవతారం ఎత్తి కన్య మరియకు జన్మించాడు, మనిషి అయ్యాడు. విశ్వాస సంగ్రహంలో నేషన్ క్రీడ్లో మనం చెప్తూ ఉంటాం. మన రక్షణ కొరకు, మన కోసం అతడు స్వర్గము నుండి దిగి వచ్చి పవిత్రాత్మ ప్రభావం వల్ల నరావతారం ఎత్తి కన్య మరియకు జన్మించాడు, మనుషుడయ్యాడు. ఇదే మాటల్ని 457వ సంఖ్యలో సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రాయచిత్త బలిగా కుమారుని పంపాడు. తల్లులారా, పెద్దలారా, యువతి యువకులారా, చిన్నబిడ్డలారా, ప్రేమించడం ఒక ఎత్తు అయితే త్యాగపూరితమైన ప్రేమ మరొక ఎత్తు. ఏమండి మాస్టర్ గారు, నీ కొడుకును నాకు బలిస్తావా అన్ని అడుగాను. ఒకటి వాడు నా వంశధారకుడు. కానీ తండ్రి దేవుడు ఏమంటున్నాడు? మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రాయచిత్త బలిగా, అంటే మన పాపాలకు బలిగా తన కుమారుని పంపాడు. మరియు పాప పరిహారము చేయడానికే అతడు వచ్చాడు. పాప పరిహారం చేయడానికి వచ్చాడు. మనల్ని విమోచించి దేవునితో సైక్యపరిచేందుకు వాక్కు మన కోసం నరుడయ్యాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గంపెడంత విశ్వాసముతో ఆయన ప్రేమలో మనం ఒదగాలి. ప్రేమలో ఒదిగి ఉండడం అనేది చాలా సవాలుతో కూడుకున్నటువంటి జీవితం. నా ప్రియ దైవజనులారా, మన నైజం రోగగ్రస్తమైంది, స్వస్థత పొందాలని కోరింది, పతనమైపోయింది, చనిపోయింది, పునరుత్థానము కోరింది. మంచిని మనము కోల్పోయాము. ఆ మంచిని మళ్ళీ మనకు దక్కటానికి అత్యవసరం. కటిక చీకటి మనల్ని
ముంచేసింది, మూత వేసింది. వెలుగుల కోసం ఎదురు తెరలు చూశాం, చెరలో మగ్గుతూ సహాయం కోసం అరులు చాచాం, బానిసలయ్యాం, ముక్తిదాత కోసం అంగలార్చున్నాం. కనుకనే మన పాపాలకి ప్రాయచిత్తం చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పవిత్రాత్మ ప్రేరణతో మరియా అనే కన్యక గర్భాన మనకు ధారదత్తం చేయడం జరిగింది.